టీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ ఆనందన్న నాయకత్వంలో క్లీన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక కార్యక్రమాలు దూరమార్గాలను నిర్వహించడం జరిగింది. రోడ్లు, లైట్లు ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో కొంత కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ మనకు కొంత ఇబ్బందులకి గురి కావడం జరిగింది. దాన్ని తట్టుకొని ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉన్నా సరే ఆ పార్టీపై అందులో ఉన్న వ్యక్తులకు కొంత వ్యతిరేకత ఉంది. ఈ పార్టీలోకి జాయిన్ అయ్యి ఈ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ పబ్లిక్తో చేరవేసిన కారణంగా నేను ఈ పార్టీతో ఇష్టంగా జాయిన్ కావడం జరిగింది. ఎంతమంది జాయిన్? సుమారుగా 100 మంది వరకు. వాటికెళ్ళి ఒక 10 ఏళ్ళకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాము. మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో, నవీన్ ఆధ్వర్యంలో, మరియు ఆనంద్ గారి ఆధ్వర్యంలో. ఇంతవరకు ఏంటంటే మా 10 ఏళ్ళ సర్వీస్లో రోడ్లు కానీ ఏ విషయమైనా కానీ మా ఆనంద్ గారు వచ్చి దానికి రెస్పాన్సిబిలిటీ వచ్చి మంచి మాకు దగ్గర కొండి అన్ని పనులు చేపించారు. అనివార్య కారణం వల్ల మేము కొద్దిగా ఏంటంటే కాంగ్రెస్లకు వెళ్ళి ఒక 2 ఏళ్ల పాటు అందులో పడానికి తిప్పలేదు. ఎందుకంటే మాకు ఎవరు కూడా దగ్గర పిలిచి ఈ పని గిట్లా అని చెప్పే మాకు వాళ్ళు ఎవరు లేనందువలన మాకు సరైన పార్టీ టీఆర్ఎస్ఏ కాబట్టి మాకు అన్ని విధాల టీఆర్ఎస్ చేసింది మా 32 వార్డు కాబట్టి మాకు మేము ప్రేమపూర్వకంగా ఆ పార్టీలోనికి పోయి మళ్ళా మా పాత మేము 10 ఏళ్ళకి ఏం సేవ చేపించుకుంటున్నామో అదేవిధంగా మళ్ళీ మా ఆనంద్ అదేవిధంగా మా వార్డుకు సేవ చేయమని అడగడానికి మేము మా పార్టీలో జాయిన్ అయినాం. ఏం చేయాలి అట్లా అదే వీడియో వస్తుందా? అయితే